Hello, Maths Champions. Welcome back to Jayakumar Digital Maths Classes. Gata Part 1లో మనం simplifying fractions అంటే ఏమిటో నేర్చుకున్నాం. ఒక fraction ని numerator మరియు denominator రెండింటిని ఒకే సంఖ్యతో డివైడ్ చేసి దాని వాల్యూ మారకుండా చిన్న రూపంలోకి మార్చడం నేర్చుకున్నాం. ఈరోజు Part 2లో మనం ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్దాం. ఈ క్లాస్లో మనం Greatest Common Factor GCF ఉపయోగించి ఫ్రాక్షన్ని ఇంకా వేగంగా సింప్లిఫై చేయడం నేర్చుకుంటాం. కొన్ని కొత్త ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఈ క్లాస్ పూర్తయ్యే సమయానికి మీరు ఏ ఫ్రాక్షన్నైనా చాలా సులభంగా సింప్లిఫై చేయగలుగుతారు. Are you ready to become fraction masters? Let's begin. Great, kids! ఇప్పుడు Greatest Common Factor GCF గురించి తెలుసుకుందాం. GCF అంటే రెండు సంఖ్యలకు కామన్గా ఉండే ఫ్యాక్టర్స్లో అతి పెద్ద ఫ్యాక్టర్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 12 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 3, 4, 6, 12. 18 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 3, 6, 9, 18. ఇప్పుడు రెండింటిలో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏవి? 1, 2, 3, 6. వీటిలో అతి పెద్ద ఫ్యాక్టర్ 6. అందుకే గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ 6. ఇప్పుడు ఈ GCFని ఉపయోగించి ఫ్రాక్షన్ని సింప్లిఫై చేద్దాం. 12/18 న్యూమరేటర్ 12ని 6తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. డినామినేటర్ 18ని 6తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. అందువల్ల 12/18 ఈక్వల్స్ 2/3. గోల్డెన్ రూల్. ఫ్రాక్షన్ని త్వరగా సింప్లిఫై చేయాలంటే ఎప్పుడూ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ GCFతో డివైడ్ చేయండి. అలా చేస్తే మనకు సింప్లెస్ట్ ఫామ్ చాలా సులభంగా వస్తుంది. ఎక్సలెంట్, కిడ్స్! ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ని స్టెప్ బై స్టెప్ ఎలా సింప్లిఫై చేయాలో నేర్చుకుందాం. మన ఎగ్జాంపుల్ 16/24. స్టెప్ 1. 16 మరియు 24 రెండింటిని 2తో డివైడ్ చేద్దాం. 16/2 ఈక్వల్స్ 8. 24/2 ఈక్వల్స్ 12. అందువల్ల 16/24 ఈక్వల్స్ 8/12. స్టెప్ 2. ఇప్పుడు 8/12ని మళ్ళీ 2తో డివైడ్ చేద్దాం. 8/2 ఈక్వల్స్ 4. 12/2 ఈక్వల్స్ 6. అందువల్ల 8/12 ఈక్వల్స్ 4/6. స్టెప్ 3. ఇప్పుడు 4/6ని మరోసారి 2తో డివైడ్ చేద్దాం. 4/2 ఈక్వల్స్ 2. 6/2 ఈక్వల్స్ 3. అందువల్ల 4/6 ఈక్వల్స్ 2/3. W. Final answer 16/24 ఈక్వల్స్ 2/3. Remember kids, ఫ్రాక్షన్ని సింప్లిఫై చేసేటప్పుడు న్యూమరేటర్ మరియు డినామినేటర్ రెండింటిని ఒకే సంఖ్యతో డివైడ్ చేయాలి. చివరికి ఇంక డివైడ్ చెయ్యలేనిది స్థితికి వస్తే అదే సింప్లెస్ట్ ఫార్మ్ అంటారు. చిన్న సంఖ్యలో కానీ అదే విలువ. ఎక్సలెంట్, కిడ్స్! ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. ప్రతి ఫ్రాక్షన్ని సింప్లిఫై చేయగలమా? సమాధానం లేదు. ఒక్కో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1. 4/7. 4 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 4. 7 యొక్క ఫ్యాక్టర్స్ 1, 7. రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే. అంటే GCF ఈక్వల్ 1 కాబట్టి 4/7ని ఇంకా సింప్లిఫై చేయలే. 4/7 is already in its simplest form. Example 2. 18/27. 18 మరియు 27కి GCF ఈక్వల్ 9. 18 divided by 9 equals 2. 27 divided by 9 equals 3. అందువల్ల 18/27 equals 2/3. Example 3. 10/15. 10 మరియు 15కి GCF ఈక్వల్ 5. 10 divided by 5 equals 2. 15 divided by 5 equals 3. అందువల్ల 10/15 equals 2/3. Remember this golden rule. If GCF equal 1, the fraction is already in its simplest form. If GCF is greater than 1, we can simplify the fraction. Great job, kids! ఇప్పుడు మీరు ఒక ఫ్రాక్షన్ అని చూసి అది సింప్లిఫై చేయవచ్చా లేదా అని సులభంగా చెప్పగలరు. అయితే ఇప్పుడు ప్రాక్టీస్ టైం. ఎక్సలెంట్, కిడ్స్! Come on! ఇప్పుడు మీకు ఒక ఫైనల్ ఛాలెంజ్. ఈ 3 ఫ్రాక్షన్స్ని మీరే సింప్లిఫై చేయాలి. Question 1. 20/30 ఈక్వల్స్. ముందుగా GCF కనుక్కోండి.
తర్వాత న్యూమరేటర్ మరియు డినామినేటర్ రెండింటిని అదే సంఖ్యతో డివైడ్ చేయండి. Question 2. 14/21 equals. ఈ ఫ్రాక్షన్ని కూడా సింప్లిఫై చేసి ఆన్సర్ రాయండి. Question 3. 9/12. ఈ ఫ్రాక్షన్కి GCF ఏది? ఆ GCFతో డివైడ్ చేసి సింప్లెస్ట్ ఫార్మ్ కనుక్కోండి. ఛాలెంజ్ టైమ్. ఈ 3 ప్రశ్నలకు సరైన సమాధానాలు మీరే ప్రయత్నించండి. Comment your answers below the video. Can you score 3 out of 3? Episode 7, Part 3లో అన్ని correct answers మరియు పూర్తి explanationతో మళ్ళీ కలుద్దాం. See you in the next episode. Bye, kids.